జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర సరళ భాషలో మీకు అర్థమయ్యే విధంగా మా ఈ చిన్న ప్రయత్నం. జై వాసవి. పెనుగొండని పరిపాలించే మహారాజు గారు కుసుమశ్రేష్ఠి మరియు భార్య కుసుమాంబ. ఈ దంపతులకి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేరని ఎన్నో పూజలు వ్రతాలు చేశారు. పరిష్కారంగా రాజగురువైన భాస్కరాచార్యుల్ని కలిసి దీనికి పరిష్కారం అడగగా వారు దశరథ మహారాజు గారు చేసినట్టు పుత్రకామేష్టి యాగం చేయమని సూచించారు. ఆయనే ఒక పవిత్ర కాలం నిర్ణయించి వచ్చి యాగం చేపిస్తాను అని మాట ఇచ్చి వారిని తిరిగి వాళ్ళ రాజ్యానికి పంపించారు. శుభగడియల్లో వారితో పుత్రకామేష్టి యాగం చేపించి ఆ యాగ ఫలితంగా వారిరువురికి 2 ఫలములు ఇచ్చి వాటిని తినమన్నారు. దాని ఫలితంగా వసంతకాలం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో ఆమెకి కవల పిల్లలు పుట్టారు. ఇంద్రప్రసాదంగా భావించి అమ్మాయికి వాసవాంబ అని, అబ్బాయికి విరూపాక్ష అని నామకరణం చేశారు. విరూపాక్షుడు అన్ని రాజ్య విద్యలు చాలా నేర్పుగా నేర్చుకునేవాడు. అన్ని విద్యల్లో నేర్పును చూసిన రాజుగారు విరూపాక్షని చూసి చాలా సంతోషించేవారు. ఇంకోవైపు వాసవాంబ కూడా అన్ని కళల్లోని రాణించేది. సంగీతం, నాట్యం, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు నేర్చుకొని అలాగా విరూపాక్షుడు వాసవాంబ ఇద్దరు యుక్త వయసుకొచ్చారు. వాసవాంబ చాలా బుద్ధిమంతురాలు, సౌందర్యవతి. ఆ ఊరిలో ఉన్న నగరేశ్వర స్వామి శివాలయంకి తను తరచుగా వెళ్ళేది. ఆమె శివభక్త పరాయణురాలు. శివ పూజలోనే ఎక్కువ కాలం గడిపేది. ఒకరోజు విష్ణువర్ధనుడు అనే మహారాజు పెనుకొండ రాజ్యానికి వచ్చారు. వారికి కుసుమాంబ కుసుమశ్రేష్ఠి ఘన స్వాగతం పలికి వాళ్ళ రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళారు. యుక్త వయసు రావడం వల్ల విరూపాక్షునికి పొరుగు రాజ్యంలో రాజకుమారి అయిన రత్నావతితో వివాహం జరిగింది. ఒకరోజు వాసవాంబ నగరేశ్వర స్వామి ఆలయంలో శివపూజ చేస్తుండగా ఆ నగరానికి సందర్శించడానికి వచ్చిన విష్ణువర్ధనుడు ఆమెను చూసి మోహిస్తాడు. ఆమెని వివాహం చేసుకుంటానని కుసుమశ్రేష్ఠునికి రాయబారం పంపుతాడు. దానికి సమాధానంగా పెనుగొండ నుంచి కొందరు వెళ్ళి రాజుగారిని కలిసి మీరు క్షత్రియులమని మేము వైశ్యులమని మా కన్యని మీకిచ్చి వివాహం కుదరదని చెప్తారు. దానికి రాజుగారు యుద్ధం ప్రకటిస్తారు. ఈ విషయం వాసవాంబకి తెలిసి వాసవాంబ ఊరిలో ఉన్న వైశ్యులందరినీ కలిసి మాట్లాడి దీనికి పరిష్కారం చెప్పమనగా అహింస మనకి వద్దని, క్షత్రియులతో మనం యుద్ధం చేయలేమని, వైశ్యులము శాంతంగానే దీనికి పరిష్కారం చూపాలని, అగ్నికి ఆహుతవుతానని, ఆత్మార్పణ చేసుకుంటానని వాసవాంబ చెప్తారు. దానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాల వారు అందరూ కలిసి వాసవి మాతతో అగ్నిగుండంలో దూకేస్తారు. ఆ దృశ్యాన్ని చూడటానికి వచ్చిన విష్ణువర్ధనుడు అక్కడికక్కడే తల పగిలి చనిపోతారు. ఇదంతా తెలుసుకున్న విష్ణువర్ధన కుమారుడు మైత్రిభావంతో పెనుగొండ రాజ్యానికి వచ్చి విరూపాక్షునికి రాజ్య బాధ్యతలను అప్పచెప్పి రాజకుమారుడ పట్టాభిషేకం చేస్తారు. అహింసకి పేరుగా నిలిచిన వాసవాంబకి పెనుకొండ క్షేత్రంలో దేవాలయాన్ని కట్టి వైశ్య కుల దేవతగా ఆమెని అందరూ పూజిస్తారు.